హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ డీఈ సెట్ 2026 నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు టీటీసీ, డైట్ సెట్ చేయాలి అని అనుకుంటే ఈ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాస్తే మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేదైతే చూద్దాము. మీకు ఈ డైట్ సెట్ రాయడం వలన మనకి తెలంగాణలో హెచ్‌జిటి పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అయితే మీరు సాధిస్తారు. అంటే మీరు డైట్ సెట్ క్వాలిఫై అయ్యి ఎగ్జామ్ 2 ఇయర్స్ ఉంటుంది కోర్సు. 2 ఇయర్స్ చేసిన తర్వాత మీరు టెట్ క్వాలిఫై అవ్వాలి. టెట్ క్వాలిఫై అయిన తర్వాత మీరు హెచ్‌జిటి పోస్ట్‌కైతే ఎలిజిబుల్ అవుతారు. హెచ్‌జిటి అంటే 1-5 వరకు చెప్పే వాళ్ళని వారికి హెచ్‌జిటి. ఈ డైట్ సెట్ అనేది క్వాలిఫై ఉన్న వాళ్ళే హెచ్‌జిటి పోస్ట్‌కి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి తెలంగాణ డీఈ సెట్ అనేది 2 కోర్సెస్‌నైతే అందించడం అయితే జరుగుతుంది. ఇది మొత్తము 2 ఇయర్స్ కోర్సు. ఇక ఈఎల్ఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అంటే ఇది చేస్తే మీరు హెచ్‌జిటి పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు. అదే డీపీఎస్సీ అంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది మనకి 2 కోర్సెస్‌నైతే అందిస్తుంది. ఈ 2 కోర్సెస్ కూడా మనకి 2 ఇయర్స్ అయితే ఉంటుంది. మీరు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎలాంటి జాబ్స్ ఉంటాయి? మనకి ఓన్లీ తెలంగాణలో టీచర్ జాబ్స్ అనే కాదు, కేంద్రీయ విద్యాలయం ఇట్లా సెంట్రల్ టీచర్ జాబ్స్, సెంట్రల్ స్కూల్స్‌లో కూడా మీకు జాబ్స్ అయితే పడుతూ ఉంటాయి. వాటిలో కూడా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ ఇయర్ నుంచి 2020 యాక్ట్ ప్రకారము, ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము మనకి ప్రాసెస్ అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్‌నయితే చేంజ్ అయితే చేశారు కదా! ఇక్కడ ప్రీ స్కూల్ చెప్పాలి అని అంటే మీరు డీపీఎస్సీ కోర్స్ అయితే చేస్తే ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌కైతే ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు. ఇక మనకి మొత్తం ఇక్కడ చూడండి ఫుల్ డీటెయిల్స్, ఫీజు స్ట్రక్చర్ ఇవన్నీ అయితే చూద్దాము. మీకు ఎగ్జామ్ ఫీజ్ ఎంతుంటుంది? కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్ ఫీజ్ ఏ విధంగా ఉంటుంది? గవర్నమెంట్ సీట్ వస్తే ఫీజ్ ఎంతుంటుంది? ప్రైవేట్ సీట్ వస్తే ఫీజ్ ఎంతుంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ ఎన్ని మార్క్స్‌కుంటుంది? ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? ఎలాంటి బుక్స్ చదవాలి? ఎలాంటి బిట్స్ వస్తాయి? ఇక మనకి ఇది అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియేట్‌లో ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఎన్ని మార్క్స్ ఉండాలి? ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఈ కోర్స్‌నైతే చేయవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు ఫుల్ డీటెయిల్ తోటైతే వీడియోలో అయితే చెప్తాను. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది మొత్తం మనకి 2 ఇయర్స్ కోర్సు. మనకి ఈ 2 కోర్సెస్‌నైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి 2026, 28 వరకైతే మీకు ఈ కోర్స్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేయాలి అని అంటే మీకు డిఈసెట్ సిడిఎస్సి తెలంగాణ గవర్నమెంట్ డాట్ అనే ఈ వెబ్‌సైట్‌కైతే వెళ్ళాలి. మీరు అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై అయితే చేయాలి. అప్లై స్టార్టింగ్ డేట్ చూడండి 15 మార్చ్ నుంచయితే స్టార్ట్ అయింది. ఏప్రిల్ 15థ్ వరకైతే ఉంది లాస్ట్ డేటు. అందుకనే ప్రతి ఒక్కరైతే తొందరగా అయితే అప్లై అయితే చేయండి. లేట్ చేయకండి. ఇక ఫీజ్ చూడండి. ఫీజు ఓసీ వాళ్ళకి 450 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 450 రూపీస్ అయితే ఉంటుంది. అదే ఓసీ వాళ్ళకి మాత్రము 500 రూపీస్ అయితే ఉంటుంది. ఇక ఫోటోస్ దీంట్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ఆన్‌లైన్‌లో చేయాలి. మీరు ఫోటో 50 కేబీ అయితే ఫోటో ఉండాలి. సైన్ 30 కేబీ సైన్ అయితే ఉండాలి. ఇదంతా ఇన్ఫర్మేషన్ బులెటిన్. మీరు క్వాలిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూడండి. మీకు ఎగ్జామ్ అనేది 21 మేలో ఉంటుంది. 21, 22 2 రోజుల్లో మీకైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మొత్తము 10 డిస్ట్రిక్ట్‌లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. మీరు ఇక అందరికీ తెలిసే ఇండియన్ నేషనాలిటీ అయితే ఉండాలి. లోకల్, నాన్ లోకల్ స్టేటస్ అయితే చూసుకోండి. ఈ లోకల్, నాన్ లోకల్ అనేది ఇప్పుడు మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో కంటిన్యూస్‌గా 4 ఇయర్స్ అయితే ఎక్కడ చదువుతారో అదే మీకు లోకల్ అయితే అవుతుంది. అదే విధంగా మీరు
4 ఇయర్స్ లేకుండా మీ 2 ఇయర్స్ ఇక్కడ, 2 ఇయర్స్ వేరే డిస్ట్రిక్ట్ అలా చదివారనుకోండి, ఎక్కడైతే మీరు ఇప్పుడు స్టడీ స్టాప్ చేశారో అక్కడి నుంచి ముందు 4 ఇయర్స్ మీకు చూడడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 85% అనేది లోకల్ వాళ్ళకైతే ఇస్తున్నారు. మిగతా 15% అనేది అన్‌రిజర్వ్డ్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే నాన్ లోకల్‌లో మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ర్యాంక్ ఏ విధంగా ఇస్తారంటే, ర్యాంక్ చూడండి ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి మినిమమ్ 35% అయితే రావాలి. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకనేది మ్యాండేటరీ. అది వాళ్ళకి ర్యాంక్ అనేది మార్క్స్‌ని బట్టి అయితే ఇచ్చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, మీకు ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయితే ఉండాలి. ఇంకా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు. మినిమమ్ మీకు 50% మార్క్స్ అయితే రావాలి. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూ వాళ్ళకేమో 45 మార్క్స్ అయితే మినిమమ్ మార్క్స్ అయితే ఉండాలి. ఎవరైతే ఈ 50% ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి. తర్వాత మీరు అప్లై తక్కువ మార్క్స్ ఉన్నాయి అప్లై చేసుకున్నా గానీ మీకు నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని మీరు 50% మార్క్స్ పర్సెంటేజ్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మనకి దీంట్లోనేమో ఈ డీఈడీ చేయడానికి 3 మీడియమ్స్ అయితే ఉంటున్నాయి. అవి తెలుగు మీడియం ఒకటి, ఇంగ్లీష్ మీడియం ఒకటి, ఉర్దూ మీడియం. ఇక 3 మీడియంలలో అయితే మనకి కోర్సెస్ అయితే అందించడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్సి ఆర్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఇంటర్మీడియేట్‌లో అయితే మీకు ఉండాలి. ఇంటర్మీడియేట్ ఆర్ తెలుగు ఇక ఏ సబ్జెక్ట్ అయినా గానీ మీకు ఉండాలి. పాలిటెక్నికల్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. ఉర్దూ ఫెజిల్ సర్టిఫికేట్ ఫోల్డర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ చూడండి, రాజీవ్ గాంధీ త్రిబుల్ ఐటీ అండ్ ఇంటర్మీడియట్ పాస్ ఫర్ ద టీజీ ఓపెన్ స్కూల్స్ అండ్ నేషనల్ ఓపెన్ స్కూల్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అంటే వీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ పాలిటెక్నికల్ చేసిన వాళ్ళు మాత్రము నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. రిజర్వేషన్ చూడండి, 2% సీట్స్ డిఫెన్స్ పర్సనల్ అండ్ దేర్ చిల్డ్రన్స్ ఆర్ స్పౌస్ వాళ్ళకైతే 2% అయితే ఇస్తున్నారు. ఎన్‌సీసీ వాళ్ళకైతే హాఫ్ పర్సెంటేజ్ ఒక సీట్ అయితే ఇస్తున్నారు. స్పోర్ట్స్ వాళ్ళకి కూడా సీట్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఉన్నాయి. ఇక్కడ మనకి మినిమమ్ ఏజ్ చూడండి 17 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. ఐటీఐ ప్లస్ ఇంటర్‌లో కొంతమంది వొకేషనల్ కోర్స్ అయితే చేస్తారు. పాలిటెక్నికల్ అలాగా వాళ్ళు ఈ డీఈ సెట్ అనేది చేయడానికైతే నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. మీరైతే అప్లై చేసుకోవడానికైతే లేదు. మెథడ్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఇచ్చారు కదా! మీరు ఏ మెథడ్ చూజ్ చేసుకుంటారో ఆ మెథడే మీకు ఎగ్జామ్‌లో రావడం అయితే జరుగుతుంది. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మీడియమ్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లోనే మీకు సీట్ అయితే అలాట్ అయితే చేస్తారు. మళ్ళీ చేంజ్ చేసుకోవడానికైతే ఉండదు. అందుకని మీకు ఏ సబ్జెక్ట్ అయితే కంఫర్టబుల్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ అయితే తీసుకొని మీరు చదువుకోవడానికైతే ట్రై చేయండి. ఉర్దూ మీకు కంఫర్ట్ ఉంటే ఉర్దూ, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్, తెలుగు ఉంటే తెలుగు. ఏదైనా మీకు కంఫర్టబుల్ ఉన్న సబ్జెక్ట్‌నైతే తీసుకొనైతే చదవండి. ఇక మనకి మొత్తము ఇవి అనేటివి సీట్స్ ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, నాన్ మైనారిటీ, ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్‌లో అయితే మనకి ఈ కోర్స్‌నైతే అందించడం అయితే జరుగుతుంది. కొన్ని గవర్నమెంట్ సీట్స్ కూడా అయితే ఉంటాయి. మీకు వచ్చే ర్యాంక్‌ని బట్టి మీకు ప్రైవేటా, గవర్నమెంటా, ఎయిడెడా అనేదైతే డిసైడ్ అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. అందుకనే మాక్సిమం అయితే మీరు మంచిగా స్కోర్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. మీకు మొత్తము 100 మార్క్స్‌కైతే క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. ఒక్కొక్క క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఇస్తారు. మొత్తం చూడండి, తెలుగు సబ్జెక్ట్‌లో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ అప్టిట్యూడ్‌కి సంబంధించి 10 మార్క్స్, 10 క్వెషన్స్ అయితే ఉంటాయి. అదే జనరల్ ఇంగ్లీష్‌లో కూడా 10 మార్క్స్, 10 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇక జనరల్ తెలుగులో కూడా 20 క్వెషన్స్, 20 మార్క్స్. దీంట్లో మ్యాథ్స్‌లోనేమో 20 క్వెషన్స్ అయితే వస్తాయి. ఫిజికల్ సైన్స్‌లోనేమో 10 క్వెషన్స్, బయో సైన్స్‌లో 10 క్వెషన్స్, సోషల్ స్టడీస్‌లోనేమో 20 క్వెషన్స్ అయితే వస్తాయి. ఇది మనకి తెలుగు మీడియానికి సంబంధించిన పేపరు.
అదే ఉర్దూ మీడియంలో చూడండి, ఉర్దూ మీడియం వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ అప్ టు డే, ఇంగ్లీషు, ఉర్దూ ఇవి 2 10, 20. ఇక మ్యాథమెటిక్స్ 20, ఫిజిక్స్ అంతే, అందరికీ సేమ్ ఒకే ప్యాటర్న్ అయితే ఉంది. ఇంగ్లీష్‌లో కూడా అంతే, సేమ్ అదే విధంగా ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు 20, ఇక జనరల్ తెలుగు 10 మార్క్స్‌కైతే ఉంది. ఇక్కడ తెలుగు పేపర్‌లో చూడండి, తెలుగులో మనకి జనరల్ తెలుగు 20 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇంగ్లీష్ అనేది 10 ఉంటుంది. అదే ఇంగ్లీష్‌లో చూడండి, మ్యాథ్స్‌లోనేమో 20 ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలోనేమో 20 ఉంటున్నాయి క్వెషన్స్. 10 అనేది తెలుగు వాళ్ళకైతే ఉంటుంది. ఈ విధంగా 3 మీడియమ్స్‌లో అయితే మీకు ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. ఇక సీట్స్ అనేటివి ఏ విధంగా అలాట్ చేస్తారు అనైతే అడుగుతున్నారు. మీ మార్క్స్‌ని బట్టి, మీ ర్యాంక్‌ని బట్టి అయితే సీట్స్ అయితే అలాట్ చేస్తారు. లోకల్, నాన్ లోకల్ చూడండి క్రైటీరియా. లోకల్, నాన్ లోకల్ అనేటివి మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కడైతే మీరు 4 ఇయర్స్ అయితే కంటిన్యూస్‌గా చదివారో వాళ్ళు లోకల్ కిందకైతే రావడం అయితే జరుగుతుంది. ఇదంతా అది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీకు కూడా సీట్స్ అయితే ఇస్తారు. స్పోర్ట్స్ వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా గానీ సీట్స్ అయితే ఉన్నాయి. టెస్ట్ సెంటర్స్ అనేటివి మనకి 10 డిస్ట్రిక్ట్స్‌లో ఇస్తున్నారు. ఆ 10 డిస్ట్రిక్ట్స్‌లో మీరు ఎక్కడైనా అప్లై అయితే చేసుకోవచ్చు. త్వరగా అయితే మీరు దగ్గరగా ఉన్న వాటికైతే అప్లై చేసుకుంటే త్వరగా ఫస్ట్ మీకైతే ఇయ్యడం అయితే జరుగుతుంది. ట్యూషన్ ఫీ చూడండి, గవర్నమెంట్ సీట్‌కేమో మనకి రూ. 2385 అయితే ఉంటుంది. అదేవిధంగా ఎయిడెడ్ ఎయిడెడ్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో మాత్రం ప్రైవేట్ స్కూ ప్రైవేట్ కాలేజెస్‌లో మీకు 11,000 ఏమో ట్యూషన్ ఫీజ్ అయితే ఉంటుంది. స్పెషల్ ఫీజ్ అని చెప్పి 1,500 అయితే తీసుకుంటున్నారు. మొత్తం 12,500 రూపీస్ అయితే మీరు 1 ఇయర్‌కి అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. 2 ఇయర్స్‌కు సేమ్ అదే ఫీజ్ అయితే ఉంటుంది. ఇక అక్కడ హాస్టల్ ఫీజు అవన్నీ కూడా మీకు సెపరేట్‌గా అయితే ఉంటాయి. అప్లికేషన్ ఫీ చెప్పా కదా! ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 450 రూపీస్ అయితే ఉంటుంది. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకేమో 500 రూపీస్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇక డేట్స్ చూడండి, మనకి ఏప్రిల్‌కేమో డేట్ అయితే డేట్ అయితే ఉంది. హాల్ టికెట్స్ చూడండి, మీకు ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 18థ్ రోజైతే ఇచ్చారు. ఎగ్జామ్స్ ఏమో 21కి మనకి జరుగుతాయి. 25థ్ ఎగ్జామ్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 21 నుంచి 22 అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి. ఇదండి డైట్ సెట్‌కి సంబంధించి. మీకు ఇంపార్టెంట్ బుక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లింక్స్ అయితే తీసుకొని ఆ బుక్స్‌ని అయితే చదువుకోండి. మీకు బుక్స్ అనేది 10థ్ క్లాస్ వరకైతే మనకి సిలబస్, మన అకాడమిక్ బుక్స్ అయితే చదవమని అయితే చెప్పడం అయితే జరిగింది. 10థ్ వరకైతే మీరు చదవండి అన్ని సబ్జెక్టులు. లేకపోతే ఆ బుక్స్ అయితే తీసుకోండి. విజేత కాంపిటీషన్ ఇవన్నీ ఉన్నాయి మనకి. అవైతే చూడండి. మిగతావి కూడా నేను చాలా వీడియోస్ అయితే చేశాను. హెడ్సెట్‌కి సంబంధించి అన్నీ. అవి కూడా ఒకసారి అయితే చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. థ్యాంక్ యూ.